నిలబడి పాడుకుంటామండి. నూట 4వ పాట. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 104వ పాట. అంతకుముందున్న కొత్త పాటల పుస్తకంలో 102వ పాట. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 104. అంతకుముందున్నటువంటి పాటల పుస్తకంలో 102. మూడో చరణం 6వ చరణం పాడుకుంటామండి. 3వ చరణము 6వ చరణం పాడుకుంటామండి. ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పించును నా హృదయార్పణ విరిగినవి ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుత కరుణా. దయచేసి గమనించండి. 3వ చరణం 6వ చరణం దయచేసి మన జ్ఞాపకం చెప్పినప్పుడు మనం కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 3వ చరణం 6వ చరణం. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడు మరువాము విడువవు ఎడబాయవు.
దయచేసి కూర్చుంటామండి. ఇంతవరకు మనము ఆరాధిస్తూ వచ్చినాం ప్రియమైన వాళ్ళారా. ప్రభులలో మరి పాలబొందబోయే మునుపు మనము ప్రభు యొక్క రక్తానికి, ప్రభు యొక్క మరి శరీరానికి సాదృశ్యం బలలో పాలబొందబోయే మునుపు మనము మరి ప్రభు మనకు పరిశుద్ధుల ద్వారా, ఎంతోమంది ప్రాణ బలియాగం ద్వారా, మరి మిషనరీల ద్వారా ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకు అందజేసినాడు. ఎంతోమంది సేవకుల ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. ఎంతోమంది విశ్వాసుల ద్వారా మనల్ని ఆదరించుకుంటా ఉన్నాడు ప్రభు మనల్ని. మరి ప్రభు బలలో పాల్పొందబోయే మునుపు ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుంది, ఒక సేవకునికి ఏం చెప్తుంది, ఒక విశ్వాసకి ఏం చెప్తుంది, ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తుందంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17, 15, 16, 17 అందరం కలిసి చదువుకుంటామండి. పేజీ నెంబరు చివరి భాగంలో 176, పేజీ నెంబర్ చివరి భాగంలో 176. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17 వచనాలు మనము కలిసి చదువుకుంటామండి. తీశారక్క అందరూ? ఎవరన్నా పక్కన ఒకరికి తీసుకోలేకుంటే చెప్పండి దయచేసి, అక్క వాళ్ళకి కానీ, ఆంటీ వాళ్ళకి కానీ, అన్న వాళ్ళకి కానీ. పేజీ నెంబరు 176. ఎందుకంటే చదువు వచ్చినటువంటి ప్రతి వారం కూడా ఖచ్చితంగా బైబిల్ చదవాలి. మరి ఆ వాక్యం ఉందా లేదని చూడాలని నా ఆశ. ఆ వాక్యం అట్నే ఉందా లేదని చూడాలి ప్రతి ఒక్కరు, నా ఆశ. కలిసి చదువుకుంటామండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. తిరిగి మనం 1 కొరింథీ 11:28, 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం, పేజీ నెంబర్ 153 వెనక భాగంలోనే ఉంటుంది. 153 పేజీ నెంబరు. పక్క వారికి సహకరించండి ఈ తీసుకోవడానికి, బైబిల్ తీసుకోవడానికి కొరకై. 1 కొరింథీ 11:28 అందరం కలిసి చదువుకుంటామండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలేను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగలేను. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటామండి. ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సండే స్కూల్ పరిచయం జరుగుతూ ఉంది ప్రభా. సండే స్కూల్ మోకరించి ప్రతి బిడ్డను దీవించని ఆశీర్వదించండి. టీచర్లు చెప్పే కథలు, పాటలు, వాక్యము బిడ్డల హృదయాలు ముద్రింపజేయండి. ఆ సండే స్కూల్ పిల్లల భవిష్యత్తులో వారు చదివే చదువులో ఉన్నత స్థానంలో ఉండి మీ సువార్త చేసే సువార్థకులుగా వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వాక్య విషయంలో సహాయం చేయండి, పరిచయంలో తోడుగొనండి. మా గమనంలోను, మా హృదయాలను, మా ఆలోచనను ఎట్టు కాకుండా మీ యొక్క వాక్యం వైపు మళ్లించుకున్నట్టుకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో దినాలు ఎటువంటివో చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినటువంటి క్రీస్తు శకం 1వ శతాబ్దంలో అప్పుడు ఉన్నటువంటి సంఘ కాలంలో దినాలు చెడ్డవి ఉన్నాయంట. అదే దినాలు ఇప్పుడు కూడా ఉన్నాయంట. దినాలు చెడ్డవి. చెడ్డ దినాలలో ఉన్న మనము మన హృదయంలోకి చెడు జ్వరపడకుండా, చెడ్డ దినాలలో ఉన్న మనము మన బిడ్డల హృదయాలకు చెడు జ్వరపడకుండా, చెడ్డ దినాలలో ఉన్నటువంటి మనము చెడుగులో మనం పోకుండా ఉండడానికి కొరకై ప్రభు ఈ బలం మనకిచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు. మరి ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మనకు ఇస్తా వచ్చినాడు. దినములు చెడ్డవి అని బైబిల్లో స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఏం చెడ్డ దినాలు? ఆదికాండం మొదలుకొని ఆ ప్రకటన గ్రంథం ముందు వరకు కూడా అక్రమం చేసేవారు ఉన్నారు, అన్యాయం చేసేవారు ఉన్నారు, దీన మనసు కలిగి ప్రభువుకు లోబడేవారు ఉన్నారు, దీనత్వం కలిగి, వినయం కలిగి, సాత్వం కలిగి ప్రభు చేత ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వకుండా ఆత్మీయంగా, భౌతికంగా అన్ని విధాలా నష్టపోయిన వారు, రకరకాలటువంటి వారు ఉన్నారు. దేవునికి లోబడి దీవించబడిన వారు ఉన్నారు. దేవుని వాక్యంపై తిరుగుబాటు చేసి అవిధేయత చూపి నష్టపోయినటువంటి వారు ఉన్నారు. అయితే ఇద్దరికి చెప్పే మాట నేను దేవుని యొక్క వాక్యం చెప్తుంది.
మనం ఎట్లా బతుకుతామో తెలియదు. నువ్వు ఎట్లా బతుకుతావో సేవకుడా, నువ్వు ఎట్లా బ్రతుకుతావో తెలియదు. ఎట్లా సేవ చేస్తావో తెలియదు. ఓ విశ్వాసి, ఎట్లా విశ్వాసం కలిగి జీవిస్తావో తెలియదు. ఎట్లా విశ్వాసం కలిగి ప్రభువుకు నమ్మకంగా బ్రతుకుతావో తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. ఏంటి ఆ వాస్తవం అంటే ఎఫెసీ 5:15 చదవండి. ఎఫెసీ 5:15 ఏంటండి? దినములు మంచి దినాలండి ఇవి కాదు, దినములు చెడ్డ దినాలని చెప్తున్నాడు. దినాలు చాలామంది మంచి రోజా చెడు రోజా, పెళ్లి చేసుకోవాలన్నా తర్వాత ఎక్కడన్నా పోవాలన్నా అడుగుతూ ఉంటారు, మంచి రోజా అండి చెడు రోజా అండి. అయితే ఆదికాండంలో మాత్రము ప్రతిదినం మంచిదే మంచిదే, ప్రతిదీ మంచిదే దేవుడు చెప్పినాడు. ప్రతిదీ మంచిదే, దేవుడు సృష్టించిన ప్రతిదీ వస్తువు ప్రతిదీ కూడా. అయితే ప్రార్థన ద్వారా మనం దాన్ని స్వీకరిస్తే, ప్రార్థన చేసి దాన్ని ఆరంభిస్తే అది పవిత్రపరచబడుతుంది. అయితే ఇది భౌతిక విషయాలు. ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే ఈ దినాలు ఎటువంటి దినాలంటే చెడుతో నింపబడినటువంటి దినాలు. దేవుడు దినాలను చేసినప్పుడు దేవుడు సృష్టించిన అన్నీ కూడా దేవుడు మొట్టమొదటిగా పరిశుద్ధంగానే ఉన్నాయి, పవిత్రంగానే ఉన్నాయి, ఏ పాపం లేదు. పోను ఏమైపోయిందంటే దినాలన్నీ కూడా చెడు దినాలు అయిపోయినాయి. చెడు దినాలలో మనం ఉన్నామని బైబిల్ చెప్తుంది. ఏం చెడు దినాలు ఉన్నాయి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. కొన్ని ఏం చెడ్డ దినాలు అని చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో చెడ్డ దినాలలో మనసు ఎట్లుంటుంది? ఈ చెడు దినాలలో మన ఆత్మీయ జీవితం నష్టపోకుండా ఉండడానికి కొరకై వాక్యాన్ని దేవుడు ఇచ్చినాడు. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు. ఏ చెడు దినాలు ఇవి? వారి యొక్క మార్గాలు చెరిపేసుకుంటా ఉన్నారు. ఆత్మీయంగా కట్టుకోవడానికి బదులుగా ఆత్మీయంగా పడుగొట్టబడడానికి ఇష్టపడతా ఉన్నారు. వాక్యం చేత తమ కుటుంబాన్ని కట్టుకోవడానికి బదులుగా, వాక్యానుసారంగా సేవ చేయడానికి బదులుగా సేవకుడు శరీరానుసారంగా సేవ చేసి సేవను భంగం చేసుకుంటా ఉన్నాడు సేవకుడు. ఇది ఏంటంటే చెడు దినాలు. మంచి కనిపించదు, యథార్థత కనిపించదు, నీతి కనిపించదు, వాక్యం కనిపించదు, శరీరం కనబడుతుంది, శరీర సంబంధమైన తలంపులు కనబడతాయి. కారణం ఏంటంటే చెడు దినాలు ఇవి. కుటుంబానికి, బిడ్డల జీవితాలకు, సేవా జీవితానికి, విశ్వాస జీవితానికి మేలుకరమైన అనుభవంలో ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే చెడు దినాలు. మనము మన కుటుంబాలను, మన బిడ్డలను, మన సంఘాన్ని, సంఘంలో ఉన్న యవనస్తులను, సంఘంలో ఉన్న సండే స్కూల్ పిల్లలను ఆత్మీయంగా కట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే మనం చెడు దినాల్లో ఉన్నాం. మన పూర్వీకులు చెడిపోయిన వారుగా ఉన్నారు. మన పూర్వీకులు చెడుతో సవాసం కలిగి ఉన్నారు. మన పూర్వీకులు వారి మార్గాలు చెరిపేసుకున్న వారుగా ఉన్నారు. కీర్తనకారుడు చెప్తున్నాడు. కీర్తనలో 12వ కీర్తన 2వ వచనం. 12వ కీర్తన 2వ వచనం. దినములు చెడ్డవని చెప్పినాడు. ఎందుకు పౌలు గారు చెప్తా వచ్చినారంటే మనుషుల యొక్క మనసులు ఎట్లయిపోయిందంటే 12వ కీర్తన 2వ వచనం. అందరూ అబద్ధంలో ఆడుదురు, విశ్వాసులు కూడా అబద్ధం ఆడే పరిస్థితులు. నిజంగా మనం అబద్ధం ఆడకుండా గత ఆదివారం నుంచి ఆదివారం ఉన్నామంటే ధన్యులో. మనం అబద్ధం ఆడకుండా కుటుంబంలో పిల్లల దగ్గర, భర్త దగ్గర, భార్య దగ్గర, పనిచేసే చోట ఎక్కడన్నా మనం అబద్ధం ఆడకుండా వారమంతా ఉన్నామంటే ధన్యులో. మనం ఒకరికొకరు చిన్న అబద్ధాలు ఆడి పిల్లలు ఉంటారండి ఇంట్లో. ఎవరన్నా మన ఇంటికాడికి వచ్చింటారు, మీ తమ్ముడు మీ అమ్మని పిలుసు, మీ నాన్న పిలుసు అంటే వాళ్ళు వచ్చినారన్న ఏం చెప్పారంటే రే లేట్ అని చెప్పురా. ఫోన్ చేసింటారు. మనకు ఎప్పుడన్నా పిల్లలకి ఇస్తాం, రే లేరని చెప్పురా, చెప్పేసేరా. మనము అబద్ధం ఆడుతున్నాం, మన పిల్లల్ని కూడా అబద్ధం ఆడేటట్టు మనమే చేసుకుంటున్నాం. ఎవరో నేర్పియరు అబద్ధాలు, ఎవరో నేర్పియరు చెడు, మనమే కొన్నిసార్లు మన పిల్లలకు నేర్పించుకుంటూ ఉంటాం. ఇది చాలా దుఃఖకరమైన విషయం. ఎందుకంటే ఈ దినాలు ఏంటంటే చెడు దినాలు. చెడిపోయిన దినాలలో మనం ఉన్నాం. మనుషుల యొక్క మనసు చెడిపోయిన దినాలలో మనం ఉన్నాం. ప్రభు యొక్క వాక్యం చేత మనం కట్టబడాలని, ప్రభు యొక్క వాక్యం చేత మనము దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో స్థిర నివాసం చేసే పరిశుద్ధులముగా మనం ఉండాలని ప్రభు యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది. ఎటువంటి దినాలు ఉన్నామని మనము చెడు దినాలలో మనం ఉన్నాం. ఈ చెడు దినాలలో ఎటువంటి వారు ఉన్నారంటే ఎందుకు దేవుడు చెప్తా వచ్చాడంటే ఒకరికొకరు అబద్ధమాడే పరిస్థితులు, మోసకరమైన మనసులు కలిగినటువంటి పరిస్థితులు. అంత మాత్రమే కాదు, 4వ వచనంలో మా నాలుగో చేత మేము సాధించదము, మా పెదవులు మావి. ఎటువంటి దినాలంటే ఇవి? మధ్యలో దేవుని యొక్క వాక్యం ఇదిరా.
మనకు తెలిసిన పనే కదా, చేసుకుంటూ పోతే సరిపోతుంది కదా, మనకు తెలిసిన మాటలే కదా, మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. మధ్యలో వాక్యం ఏంది? చాలామంది జీవితాలు ప్రేమిన వలన వాక్యానుసరమైనటువంటి జీవిత అనుభవాలు చాలా ప్రాముఖ్యము. ప్రతి విషయంలో వాక్యానుసరమైనటువంటి జీవిత అనుభవాలు మన జీవితంలో ఉండగలిగితే మనం ధన్యులము. ఒకవైపు చెడు దినాలు ఉన్నాయి, ఒకవైపు మనుషుల యొక్క మనసులు చెడిపోయినటువంటి మనుషుల మధ్య మనం ఉన్నాం. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. లోకంలో చెడు ఉందండి, లోకంలో మోసం ఉందండి, లోకంలో అబద్ధం ఉందండి, లోకంలో దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నాయండి. కాబట్టి లోకంతో కలిసి లోకంతో రాజీపడి ఎప్పుడు కూడా మనం వెళ్ళిపోవద్దు. మనం ఒక కట్టుబడి ఉన్నాం, మనము వాక్యానికి కట్టుబడి ఉన్నాం. మనము బాప్తిసం తీసుకునే సమయంలో ప్రభు సేవకుల చేత బాప్తిసం తీసుకున్నాం. అప్పుడు సేవకుడు అడిగింటాడు, అమ్మ లోక ఆచారాన్ని కట్టుబడి వద్దు, విడిచిపెడతానయ్యా. ఏమైనా అప్పులు ఉన్నాయా? తీసేసుకుంటానయ్యా. ఏమన్నా ప్రభువుకు వ్యతిరేకమైన అలవాట్లు ఉన్నాయా? అయ్యా తీసేసుకుంటా. లేవయ్యా. ప్రభువుకు వాక్యానికి కట్టుబడి జీవిస్తావా? అవును, కట్టుబడి జీవిస్తా. మనం కట్టబడిన వారం, మనము వాక్యానికి కట్టుబడి జీవించేటువంటి జీవితం కలిగిన వారం మనము. లోకంలో ఉన్నటువంటి చెడును చూడవద్దు, చెడును మాట్లాడవద్దు. అసలు చెడు అనేది ఏదైతే ఉందో అది వాటి దరిదాపులు రాకుండా చూసుకోవాలా. ఎందుకంటే చెడు దినాలు ఇవి. చాలాసార్లు మనుషులపై ఆధారపడి జీవిస్తూ ఉంటాం మనం. ఏ మనుషుడు కూడా ఏ మనుషుని పరలోక రాజ్యంలో చేర్చలేడు. ఏ దావసేవకుడు ప్రేమైన వాళ్ళ పరలోక రాజ్యంలో చేర్చలేడు. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని అందించగలడు, ఆత్మకు బలం కలిగించేటువంటి ఆత్మీయ సత్యాలను బోధించగలడు. కానీ పరలోక రాజ్యాన్ని తీసుకోలేడు. వాక్యం చేత బలపరచగలడు. ఆ బలం పొంది మనం ఆత్మీయ జీవితాన్ని అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రభువులో మనం కట్టబడుతూ ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. మనుషుల వైపు ఉంటుంది మన విశ్వాసం. కొన్నిసార్లు ఆయన ఎట్టుంటే ఆయన నేను ఎట్టుంటా, ఆ ఎట్టుంటే కాదు. దేవుని యొక్క వాక్యం చెడు దినాలండి. ఎవరి మనసులో ఏముందో తెలియదు, ఎవరి మనసు ఎట్లుందో తెలియదు. ఒకవైపు చెడు దినాల్లో మనము మన విశ్వాసాన్ని, మన రక్షణను, మన ఆత్మీయతను ప్రభు యొక్క వాక్యం చేత మాత్రమే కట్టుకోవాలి. అది ఎట్లా సాధ్యమందంటే మన ప్రతిష్ట రోజు 15వ తేదీ నేను వాక్యం వినలేదు, కానీ కొన్ని మాటలు నా చెవున ఉన్నాయి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, బిడ్డలకు ఆత్మీయతలోకి నడిపించుకోవడము, బిడ్డలను కుటుంబాలను ఆత్మీయంగా కట్టుకోవడము కేవలం దేవుని సన్నిధి ద్వారా మాత్రమే, కేవలం దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా మనం చేసుకోగలము. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి దినాలన్నీ కూడా చెడు దినాలు. మనుషులు కూడా అబద్ధం ఆడేటువంటి పరిస్థితులు, ఒకరికొకరు నమ్మక ద్రోహం చేసుకునే పరిస్థితులు. ఏదైనా నమ్మక ద్రోహం జరిగిందంటే నీకు నమ్మక ద్రోహం చేసేవాడు కాదే, నమ్మకమైన వాడే నీకు, ఆ వ్యక్తి అలా చేసేవాడు కాదే, ఆమె అలా చేసేది కాదే, ఆ యవనస్తురాలు చేసేవాడు కాదు, ఆ యవనస్తురాలు అది చేసేది కాదు. కారణం ఏంటంటే దినాలు చెడ్డవి. చెడ్డ దినాలలో మనం ఉన్నాం. ఈ చెడ్డ దినాలలో ఉన్నాడు మనము. ఆ చెడు మన హృదయంలో జ్వరపడకుండా ఉండాలంటే ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినం చదవాలని దైవసేవకులు చెప్పే విషయము. ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినము కుటుంబ ప్రార్థన ద్వారా, వ్యక్తిగత ప్రార్థన ద్వారా మనము చదవాలని పరిశుద్ధులు చెప్పే విషయాలు. ఈ దినము బైబిల్ చదివిన వారు దయచేసి చేతులు ఎత్తండి, ఒకసారి వాళ్ళని చూడాలనుకుంటున్నా. అన్నవాళ్ళు కానీ అక్కవాళ్ళు కానీ ఈరోజు బైబిల్ చదివి వచ్చినటువంటి వారు, అన్న తర్వాత అక్కవాళ్ళ లాంటి వాళ్ళు. ఇప్పుడు బైబిల్ అందరం చదివినాం. మిమ్మల్ని విమర్శించాలని కాదు, ఒక తమ్మునిగా, ఒక అన్నగా, ఒక సేవకునిగా మీతో పంచుకుంటా ఉన్నా. ప్రతిదినం మనము మన దిన పనులు ఆరంభించే ముందు బైబిల్ చదివి మన పని ఆరంభించుకోవాలి. ఈ బైబిల్ మనల్ని కడతదండి. ఈ బైబిల్ మన జీవితాన్ని సరిచేస్తుందండి. లోకంలో ఉన్నటువంటి చెడు మన హృదయంలో జ్వరపడకుండా ప్రతిదినం మనల్ని కాపాడుతుంది ఈ దేవుని యొక్క వాక్యం. మనం ఎక్కడున్నామంటే మంచి దినాలలో లేము. మనం మంచి దినాలలో లేరు మన బిడ్డలు, చెడు దినాలలో ఉన్నాం మనం. వాక్యం చేత మాత్రమే మనము ఈ లోకంలో ఉన్నటువంటి చెడుగు, లోకంలో ఉన్నటువంటి అపవిత్రత, లోకంలో ఉన్నటువంటి చీకటి మన కుటుంబాల్లోకి, మన ఆత్మీయ జీవితంలో జ్వరపడకుండా చూసుకోవాలి. ఎట్లా అంటే వాక్యం ద్వారా మాత్రమే. ఏం దినాలంటే దినములు చెడ్డవి,
తర్వాత కీర్తనలు 14వ కీర్తన 1వ వచనం చదవండి. కీర్తనలు 14:1. 14వ కీర్తన, దేవుడు లేరని తమ హృదయంలో అందుకుందరు, చెడిపోయిన వారు. ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, మేలుకరమైన కార్యాలకు బదులుగా దేవునికి అసహ్యమైన కార్యాలు చేసేటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడతా ఉంటాయంట. మేలు చేయాలనేటువంటి మనసు ఉండదు, కానీ కీడు చేయాలనేటువంటి మనసు, ఆత్మ సంబంధంగా కట్టబడాలనే మనసుకు బదులుగా ఆత్మీయ జీవితాన్ని పడగొట్టుకోవాలనేటువంటి మనసు ఎక్కువ కనబడుతూ ఉంటుందంట. ఎందుకంటే ఇవి చెడు దినాలు. చాలా చోట్ల పేపర్లు, విదేశాల్లో జరిగే విషయం ఏంటంటే స్త్రీలు వివాహం చేసుకోవచ్చు చట్టాలు వచ్చినాయి, పురుషులు వివాహం చేసుకోవచ్చు చట్టాలు వచ్చినాయి. ఏందండి? పాపము చీకటి నిండిపోయింది లోకంలో. దుష్ట పరిపాలన వచ్చింది. ఇంకా పాపం చేయడానికి ఎవరు కూడా ఆటంకం ఉండదుగా. పాపం చేస్తేనే వారు బలవంతులు ఈ లోకంలో. పాపంతో కలిసి సవాసం కలిగి పాపం చేసేటువంటి వారే అధికారులుగా కనబడతా ఉంటారు లోకంలో. పాపానికి దూరంగా జీవించి, మోసానికి దూరంగా జీవించి, అన్యాయానికి దూరంగా జీవించి, న్యాయం కలిగి, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి జీవిస్తే వారు లోకంలో చెల్లుబాటు కావడం లేదు. కారణం ఏంటంటే దినాలు ఏం దినాలండి? ఇవి చెడ్డ దినాలు. ఈ చెడ్డ దినాలలో చెడుగా అనేది ప్రాగిపోతూ ఉంది. పల్లెటూరులో కూడా బాగిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు ఐజీ అనేటువంటి ఒక 2 కళ్ళు లేవు. ఒక గుడ్డ నాకు యూట్యూబ్లో చూడండి, ఐజీ అని చూడండి, 2 కళ్ళు లేవు. ఆయన ఎప్పుడో దగ్గర 13 సంవత్సరాల కింద ఒక వాక్యం చెప్పినాడు. ఒక సభ పెట్టి నేను కూడా పోయాను అక్కడికి. కళ్ళు లేని ఎట్ట వాక్యం చెప్తుండే పోతే ఆయన ఒక మాట చెప్పినాడు. రాబోయే దినాలలో వాక్యాన్ని రెఫరెన్స్తో సహా చూపించి చెప్పినాడు. రాబోయే దినాలలో ప్రతి పల్లెటూరులో కూడా తార్ రోడ్లు పడతాయి. ప్రతి పల్లెటూరులో కూడా పట్టణాల వల్లే తయారవుతాయని చెప్పినాడు. అయితే మేలే కదరా అనుకున్నా. పాపం చేయడానికి మార్గాలు సులువు అయిపోయినాయి. ఒకప్పుడు ఒక పల్లెటూరు పోవాలంటే ఇరుకైన మార్గాలు, ముళ్ళకంబ దావలు, ఒకటే బండ దావా, ఇబ్బంది. ఇప్పుడు ప్రతి పల్లెటూరుకు కూడా తార్ రోడ్లే. ఎంత అభివృద్ధి చెందిందో అంత పాపం కూడా ప్రాగిపోయింది ప్రతి చోట. కారణం ఏంటంటే దినాలు చెడ్డవి. చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. మనుషులు స్వార్థపూరితమైన మనుషులు అబద్ధమాడేటువంటి పరిస్థితులు. ప్రేమైన సౌరసరుడా, దేని యొక్క వాక్యం చెప్తుంది, ఇటువంటి దినాలలో మనం ఉన్నాం. మనము మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. దేని ద్వారా కాపాడుకోవాలంటే కేవలం ప్రతిదినము బైబిల్ చదువు ద్వారానే. బైబిల్ చదువు ద్వారా, వాక్యాన్ని చదువు ద్వారా, దేవుని మందిరంలో వారగుడుకులు వచ్చడం ద్వారా, దేవుని మందిరంలో పరిచయం చేయడం ద్వారా, దేవుని ప్రజలతో కలిసి పరిచయం చేయడం ద్వారా, దేవుని సేవకులతో కలిసి సువార్తల్లో పాలు పొందడం ద్వారా ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాం. లోకంలో చెడుకు మన హృదయంలో చొరబడకుండా. ప్రేమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యం చెప్తుంది చెడ్డ దినాలు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 59:15 చదవండి ప్రేమైన వాళ్ళారా. యెషయా గ్రంథం 59:15. చాలక ఏంటన్నాడని, ఇంకా సత్యం కనబడడం లేదు. సత్యం అంటే ఏంటంటే వాక్యమే. వాక్యం ఎక్కడ కనిపించదు. ఒక వ్యక్తి వివాహం చేసుకోవాలంటే వాక్యానుసారంగా చేసుకోవాలని ఇష్టపడడు. చాలాసార్లు జరిగే విషయాలు ఇవే. రక్షించబడిన వారే, ప్రభువుని ఆరాధించేవారే, ప్రభు బలలో పాల్పొందేవారే అండి. సందడి ఉండాలండి, వాయిద్యాలు ఉండాలండి, డీజే బాక్సులు ఉండాలండి. చాలా చోట్ల, ప్రతి చోట అందే. వాక్యానుసరమైన జీవిత అనుభవాలు లేదు. ప్రేమైన వాళ్ళారా, నా వివాహము నేను మా బంధువులను ఎవరు కూడా పిలుచుకోలేను. నేను పెళ్ళికి నా స్నేహితులను పిలుచుకున్నా, నా సేవకులను పిలుచుకున్నా. దగ్గర పెద్ద దైవ సేవకులు, పెద్ద పరిస్థితులు వచ్చినారు వివాహానికి. ఎంతో సంతోషము. ఆ అనుభవం నా జీవితంలో ఎప్పుడు రాదంగా. ఆనందరాజంకులు గారు, సాంసనంకులు గారు, అందరూ కూడా పెద్ద సేవకులు కలిసి వివాహం. నాకు చాలా సంతోషము. మా ఇంట్లో వాళ్ళు చెప్పినారు, మా చిన్న సిఎస్ఐ సంఘ పెద్ద, సిఎస్ఐ మా ఊర్లో ఏర్పడిందంటే మా నాన్ననే కారణం.
కడప బిషప్తో మాట్లాడి మా ఊర్లో చర్చ్ ఉండాలని చెప్పేసి వారితో మాట్లాడి లెటర్ తీసుకొచ్చి ఒక స్థలం ఏర్పాటు చేసి ఈ విధంగా చేసినాడు. చాలా భంగపోయినా నన్ను, రేయ్ ఇక చేసుకోరా పెళ్ళి, నువ్వు పెద్దోడు రా ఇంట్లో, నీ పెళ్ళి ఇట్ట చేయాలంటే రకరకాల. ఒకటే చెప్పిన, నేను లోకానికి కట్టుబడి లేను, నా ప్రభువుకు నేను కట్టుబడి ఉన్నా. వాక్యం ఎట్లుందో అట్లా చేసుకుంటూ పెళ్ళి అని చెప్పిన. ఏ వాయిద్యాలు లేవు, ఏ డబ్బులు లేవు, ఏ డీజే బాక్సులు లేవు. పరిశుద్ధుల మధ్యలో వివాహం జరిగింది. నాది చాలా సంతోషం అన్న. సత్యం కనిపించడం లేదు ఇక్కడ. సత్యం అంటే ఏంటంటే దేవుని యొక్క మాటనే, దేవుని యొక్క వాక్కుకు విలువ లేదు ఇప్పుడు ఈ దినాల్లో. ఎందుకంటే దినాలు చెడ్డవి. దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ఇష్టపడదు ఈ శరీరము. కారణం ఏంటంటే లోకంలో చెడు ఉంది, దినాలు చెడ్డవి. ఈ సత్యములో కనిపించడం లేదు, సత్యము మరుగైపోయింది. 2వ సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంది. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 27వ వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథము 7:28. 2వ సమూయేలు గ్రంథము 7:28. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని సెలవిచ్చుచున్నావే. నువ్వు దేవుడు గనక. సత్యం అంటే ఏందండి? దేవుని యొక్క వాక్కు. సత్యం అంటే ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడిన దేవుని మాటలు. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 59:15. చాలమ్మా. సత్యము లేకపోయినా. సత్యం అంటే ఏంటంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం భక్తుడు చెప్తున్నాడు, నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యము. సత్యం అంటే ఏంటంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క వాక్య నెరవేర్పు జరగాలని ఎవరు కూడా అనుకోరంట. ఎందుకంటే ఈ లోకంలో ఏముందంటే చెడు ఉంది, చెడ్డ దినాలలో మనం ఉన్నాం. దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలనేటువంటి ఆలోచన కనుమరుగైపోతుంది. దేవుని చిత్త ప్రకారం జీవించాలనేటువంటి తలంపు కనుమరుగైపోతుంది. దేవుని మాట ప్రకారం బ్రతకాల, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించాలనేటువంటి తలంపులు అన్నీ కూడా మరుగైపోతున్నాయి. సత్యం కనిపించడం లేదు. ఎందుకంటే లోకంలో చెడ్డ దినాలు ఉన్నాయి, దినములు చెడ్డవి, దినాలు చెడ్డవి. చూడండి ఇర్మియా గ్రంథం కదా చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా 15:2. చదవండి అక్క. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. 5వ అధ్యాయం 2వ వచనం చూడండి అక్క. ఇర్మియా 5:2 చివర్లో, మోసమునకై ప్రమాణము చేదురు ఏంటంటే అంటే వాక్యానుసారమైనటువంటి అనుభవం కాకుండా వాక్యానికి విరోధమైన మార్గాలు ఇవన్నీ కూడా. ఒకవైపు మనం మోసపోతూ మన బిడ్డలను మోసగించుకుంటూ చివరికి మన కుటుంబాలను మోసం చేసుకుంటూ చివరికి ప్రభువును మోసం చేస్తూ వాక్యాన్ని విసర్జించి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి చాలాసార్లు మనమే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇదంతా ఏంటంటే కారణం దేని కొరకంటే దినాలు చెడ్డవి. ఈ చెడ్డ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఇటువంటి మనుషుల యొక్క మనసులు ఉన్నాయి. అయితే మనం ఏంటంటే లోకంలో చెడు ఎప్పుడే కానీ ఎక్కడే కానీ ఏ సమయంలోనైనా కానీ కరువులో కానీ నిందలో కానీ అవమానంలో కానీ అనారోగ్యంలో కానీ క్షామంలో కానీ బలహీనతలో కానీ ఎక్కడ కూడా లోకంలో చెడుగు మన హృదయంలో జ్వరపడకూడదు. లోకంలో చెడుగు మన హృదయంలో జ్వరపడకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది దినాలు చెడ్డవి. ఒకరికొకరు మోసం చేసుకుంటూ ఉంటారు. ఆయన నాకంటే ముందే రక్షణ పొందినవాడు, నాకంటే ముందే బాప్తిని తీసుకున్నాడు, నాకంటే ముందే బలలో పాలు పొందేటువంటి వాడు, అట్లా పోతుంటే నేను కూడా పెద్ద లెక్క, నాకంటే ముందే రక్షించబడింది, పలానక్క నాకంటే ముందే ఆరాధించేసి ప్రభును, పలానక్క నాకంటే ముందే ప్రభువును రక్షించబడింది, ఆమెకున్న అలవాటు నాకున్న పెద్ద లెక్క. చూడండి, ఒకవైపు మనం మోసపోతున్నాము, ఒకవైపు అనేకులను మోసపుచ్చేటువంటి జీవితం మనం కలిగి ఉన్నాం. చివరికి లెక్క ఏంటంటే అందరం ప్రభు చేతిలో చిక్కుతాం. ప్రభు చేతిలో లెక్క చెప్పుకోవాలి. ఒక దినాన ఆయన దగ్గర త్రాసు ఉంది ఆయన దగ్గర. ఏం త్రాసు అండి?
మనము ప్రభువుకు నమ్మకస్తులమా కాదా అని చూస్తాడు ఒక దినాన. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది, చదవండి ప్రియమైన వాళ్ళరా. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం, పేజీ నెంబరు 737. ఎగేలనగా ఆయన నిన్ను త్రాసులో చూచగా ఏంటండి, ఆయన మనల్ని చూస్తాడంట. మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన భూలోకంలో జీవించిన జీవితాన్ని కూడా చూస్తాడంట. మనం గనక ఆయన చూసినప్పుడు తక్కువ వారంగా కనపడినాం అనుకోండి ప్రభుకు, ప్రభు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యానికి మనం పోలేము. ఎప్పుడు కూడా మనం తక్కువ వారంగా కనిపించకూడదు. ప్రభు దృష్టికి మనం ప్రభు తక్కువవాడా అండి? ప్రభు ఘనహీనుడా? ప్రభు విలువలేనివాడా? ఏం కాదే. ప్రభు ఘనమైన వాడు, పాపమును క్షమించడానికి అధికారం కలిగిన వాడు. అటువంటి ప్రభువును కలిగిన మనము ఎందుకు ప్రభు దృష్టికి తక్కువ వారంగా కనపడాలా? లోకంలో చెడుగుతో సవాసం చేసి చెడు దినాలలో ఉన్నాం కనుక ఆ చెడుతో సవాసం ఎందుకు చేయాలి? మనము దినాలు చెడ్డవే, కానీ చెడ్డ వాటిని మనము మన హృదయంలోకి అనువదించకూడదు. మనకు తెలియకుండానే మన శరీరం కొన్నిసార్లు మనల్ని ప్రేరేపిస్తుంది. చూస్తే ఏమవుతుందిలే, మాట్లాడితే ఏమవుతుందిలే, పోతే ఏమవుతుందిలే, ఏమవుతుందిలే అని ప్రభునే ప్రేరేపించింది అపవాది. ప్రభునే ఎటువంటి సమయంలో? ఆకలితో ఉన్నప్పుడు. ప్రభు బాప్తిజం తీసుకున్న తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రత్యక్షమైనాడు అపవాది. ఎప్పుడు? ఆకలితో ఉన్నప్పుడు. తిను, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, నువ్వు దేవుని కుమారుడు కదా, పైకి ఎత్తైన పట్టణం తెచ్చుకుపోయి దొంగ ఇక్కడ నుంచి దేవదూతలు నీకు పరిచయం చేస్తారు కదా, దొంగ అనేది. ఎటువంటి సమయంలో శోధిస్తున్నాడో చూడండి. అందుకొరకే మనం ఎక్కడ కూడా బలహీనులము కాకూడదు. ఎప్పుడు బలహీనం అయిపోతామంటే, వాక్యం ఎప్పుడైతే చదవమో అప్పుడు బలహీనం అయిపోతాం. ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన ఉండదో అప్పుడు బలహీనం అయిపోతాం. ఈరోజు మేము కూడా కుటుంబ ప్రార్థన చేసుకోలే. ఎందుకంటే దగ్గర 2 నెలల నుంచి మందిర పని చేసుకుంటా, మరి ఈ మందిర పని ఆరంభించినప్పటి నుంచి కొన్నిసార్లు మేము కూడా కుటుంబ ప్రార్థన చేసుకోలేకపోయినాం. ఎందుకంటే కుటుంబంగా కలిసి పిల్లలతో మేలుకొని కుటుంబ ప్రార్థన సమయం లేదు. ఈ మందిర పనుల వల్ల, ఈ మీటింగ్ల వల్ల. మీటింగ్లు అయిపోయిన తర్వాత మరి అందరూ వెళ్ళిపోయినారు, సేవకులందరూ వెళ్ళిపోయినారు. 1 గంట సేపు అట్లా పండుకున్నా. 16వ తేదీ పండుకుంటే లేచిన తర్వాత మీడియాలో నడవడానికి చేత కావడంలే. అలసట వల్ల ఇప్పుడు కూడా ఈరోజు కుటుంబ ప్రార్థన మేము కూడా చేసుకోవాలి, కానీ శరీర బలహీనత. ఎప్పుడైతే మనం కుటుంబ ప్రార్థన ప్రతిదినం కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినం చదువుతూ ఉంటామో అప్పుడు మనము బలహీనము ప్రియమైన వాళ్ళారా, బలం పొందేటువంటి వారంగా ఉంటాం. లోకంలో ఏమున్నాయండి? చెడ్డ దినాలు ఉన్నాయి. మనం చెడ్డ దినాలలో మనం ఉన్నాం. చెడుగు ఎప్పుడెప్పుడు మన హృదయంలోకి దొరబడాలనా? ఎప్పుడెప్పుడు మన బిడ్డల హృదయంలోకి దొరబడాలనా కాసి పెట్టుకొని ఉన్నాడు అపవాది. చెడు అంటే అపవాదే. అలవాట్ల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా రకరకాలుగా పొంచి ఉన్నాడు అపవాది. ఏ విధంగానే దూరపడవచ్చు అపవాది, అంతే, వేరేదేం లేదు. మనం ఎట్లున్నామంటే చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. మనుషుల వైపు ఎప్పుడు చూడకూడదు. మనుషుల యొక్క మనసు ఎట్లుందో తెలియదు. ఆ మనసు ప్రభుకి ఇష్టమైంది కాదో తెలియదు. కాబట్టి మనము ఎప్పుడు కూడా వాక్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. పెద్ద పుస్తకాలు చదువుతాం మనము, ఎంటెక్లు, బీటెక్లు, రకరకాల చదువులు, ఇంత పెద్ద పుస్తకాలు చదువుతాం. ప్రతిదినము వాక్యాన్ని చదవడానికి మన శరీరం ఒప్పుకోదు. వాక్యం దగ్గరికి పోగానే శరీరం అస్సలు ఒప్పుకోదు. కారణం ఏంటంటే లోకంలో చెడు ఉంది. చెడ్డ దినాలలో మనం ఉన్నాం. ఈ చెడ్డ దినాలు ఏం చేస్తాయంటే మనల్ని పిలుస్తూ ఉంటాయి. రే రారా పోదాము, రాము పోదాము అని. ప్రార్థన చేసుకొని ఇవ్వు ఈ దినాలు, వాక్యం చదవనివ్వు ఈ దినాలు, దేవుని మందిరంలో పరిచయం చేయనివ్వు ఈ దినాలు, దేవునికి నమ్మకంగా జీవించేటట్టు సహకరించవు ఈ దినాలు. ఎందుకంటే చెడ్డ దినాలు గనక. దేవుని పరిచర్యలో
పాలు పొందే ప్రజలుగా మనల్ని ఉండనీయదు. ఈ చెడ్డ దినాలు, ఈ దినాలు అటువంటివి చెడ్డ దినాలు. కుటుంబ ప్రార్థన చేసుకోనియవు ఈ చెడ్డ దినాలు. కుటుంబంతో కలిసి ప్రభు ఇంటికి రాని కూడా చేస్తాయి ఈ చెడ్డ దినాలు. ఆ విధంగా సిద్ధపరుస్తాయి చెడ్డ దినాలు. ఏంటంటే లోకంలో ఏమున్నాయంటే చెడ్డ దినాలు ఉన్నాయి, చెడ్డ దినాలు. ప్రియమైన సోదరి సోదరుడా, జ్ఞాపకం పెట్టుకోవాలా, లోకంలో మన బిడ్డలు ఎట్టున్నారు, లోకంలో మన కుటుంబ పరిస్థితులు ఎటుంది, సంఘంలో యవనస్తులు ఎటుండరు, సంఘంలో సండే స్కూల్ పిల్లలు ఎటుండరు. ఇవన్నీ మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలా, ఇవన్నీ మనము కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలా. ఈ లోకంలో మనల్ని అన్ని చూస్తూ ఉంటారు, అందరూ చూస్తూ ఉంటారు, మనల్ని ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు మనల్ని. అయితే మనం ఎట్లా ఉండాలంటే ప్రత్యేకంగానే బ్రతకాల, ప్రత్యేకంగానే జీవించాలా, ప్రత్యేకమైన జీవిత అనుభవం మనకు ఉండాలా, ప్రత్యేకమైన జీవిత అనుభవము మనకు ఉండాలా. ప్రేమైన సోదరి సోదరుడా, సినిమాలంటే భలే పిచ్చి నాకు. మా ఇంట్లో ఇప్పటికీ టీవీ లేదు. ఇక పక్కింటో టీవీ వాళ్ళని దురపోతుంటారు, కానీ నేను దురపోను. ఈనాడు సినిమా, ఈటీవీ సినిమా, జెమినీ సినిమా, ఏ ఛానల్ పోనీయను. జెమినీ సినిమా పోనీయను. రాత్రి 11 గంటలకు సినిమా వస్తుంది ఈటీవీలో. చీకట్లో 4 గంటలకు పాటలు వస్తాయి, జెమినీ పాటలు. ఈటీవీలో పాటలు వస్తాయి, ఏది పోనీయను. అయితే ప్రభు చేత రక్షించబడిన తర్వాత, ప్రభులోకి వచ్చిన తర్వాత విశ్వాసంగా ఉన్నప్పుడు, మీకు చెప్తున్నా, గోడలంబడి వాల్ పోస్ట్ ఉంటారు చూడండి, అవి చూడడానికి కూడా ఇష్టపడను నేను. ప్రేమైన సౌరుడా, చదువుకునే సమయంలో నాతోటి ఉన్నటువంటి వారు, నా స్నేహితులు త్రాగుబోతులు, నా స్నేహితులు సినిమాలు, సిరిగారులు, ఇష్టానుసారంగా జీవించేటు, అమ్మాయిలతో ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆదివారం రాగానే బేర్షెబా మందిరానికి ఆరాధనకు వెళ్ళేవాడిని, ఆదివారం రాగానే జోషమ్మకి వెళ్ళేవాడిని, వారుగుడికి వెళ్ళిపోయేవాడిని, యూత్ మీటింగ్ అంటే వెళ్ళిపోయేవాడిని, 3 పూట్ల వాక్యం చదువుకునేవాడిని. లేచిన తర్వాత మధ్యాహ్నం కాలేజీకి పోయేటప్పుడు, పోయి వచ్చిన తర్వాత రాత్రి నేను బైబిల్ చదువుకుంటా అంటే హాస్టల్లో రూమ్లో అందరూ, రే యేసుప్రభు బైబిల్ చదువుకుంటున్నారా భక్తుడు, రే అరసొద్దురా అని వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. ఈ వాక్యం నా హృదయంలో లేకుంటే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని ప్రజలకు సేవ చేసేటువంటి విధంగా నేను ఉండేవాడిని కాదు. వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం అడగాల మనం మన బిడ్డలను. అమ్మాయి బైబిల్ చదువుకునేవా? రే బైబిల్ చదువుకో, నువ్వు బైబిల్ చదువుకునే టీవీని పెడతా, నీకు బైబిల్ చదువుకుంటేనే నీకు అన్నం పెడతా, నీకు బైబిల్ చదువుకోని ముందు. వాడి కడుపు కాలినప్పుడు వాడు బైబిల్ చదువుకుంటాడు. వాక్యాన్ని దగ్గరకు తీసుకురావాలి మన బిడ్డలను. వాక్యంలో ఆత్మీయతలో మన యవనస్తులను పెంచుకోవాలా. ప్రియమైన సోదరుడా, ఈ దినాలు ఏం దినాలండి? మంచి దినాలు అనేది బైబిల్ చెప్తుందా? చెడ్డ దినాలు, చెడ్డ దినాలు, చెడ్డ దినాలలో మనం ఉన్నాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి. ప్రియమైన వాళ్ళరా, 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడేమో ఎపేసి భక్తుడేమో, ఎపేసిలో రాసిన పత్రికలేమో దినాలు చెడ్డవి అన్నాడు. ఇప్పుడు కాలాల గురించి చెప్తున్నాడు భక్తుడు పౌలు తిమోతికి రాస్తూ. అంత్య దినములలో ఇప్పుడు ఈ దినాలు ఏం దినాలండి? చెడ్డ దినాలు. ఈ కాలం ఏ కాలం అండి? ఒకవైపు అపాయ కాలము, ఒకవైపు చెడ్డ దినాలు. ఎట్టుండవు చూడండి. అపాయాన్ని ఎవరైనా ఇష్టపడతారండి? ఇప్పుడు కరెంట్ ఉందండి, అది అపాయం. ఏరు ఉందండి, ఎట్లా నీళ్ళు వచ్చిన తర్వాత పోతే అపాయం అది. అపాయాన్ని ఎవరు ఇష్టపడరు. కానీ ఈ కాలాలు అపాయకరమైన కాలాలు. అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం, చెడు దినాలలో మనం ఉన్నాం. అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో చదవండి అక్క. ఎలాగనక స్వార్థప్రియులు, దూషకులు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది చాలా దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే, తల్లిని గౌరవించేవారు అరుదుగా కనపడతారు, ఎక్కడో చోట కనపడతారు. తండ్రిని గౌరవించేవారు ఎక్కడో అరుదుగా కనపడతారు. ఏం దినాలంటే ఇవి? చెడ్డ దినాలు కనుక తల్లి ఎవరో అర్థం కావడం లేదు, చెడ్డ దినాలు కనుక తండ్రి ఎవరు అర్థం కావడం లేదు, చెడ్డ దినాలు కనుక భార్య కనిపించడం లేదు, భర్త కనిపించడం లేదు, చెడు దినాలు కనుక పిల్లలు కనిపించడం లేదు, చెడు దినాలు కనుక వాక్యం కనిపించలేదు మనకు. కాలాలు చూస్తే అపాయకరమైన కాలాలు.
కాలం అపాయకరమైనది కనుక వాక్య నియమం అనేది మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రేమిన వలరా అపాయకరమైన కాలంలో ఉన్నాం, చెడు దినాలలో మనం ఉన్నాం. ఈ చెడే ఎక్కువ ప్రభావం చూపుతుంటుంది కొన్నిసార్లు మన పైన. ఈ చెడే ఎక్కువ ప్రభావం చూపుతుంది మన బిడ్డల పైన. ఈ చెడు ఎక్కువగా మన ఆత్మీయ జీవితంపై ప్రభావం చూపుతూ ఉంటుంది. అందుకొరకే అపాయకరమైన కాలంలో మనం ఉన్నామని బైబిల్ చెప్తా ఉంది. చెడు దినాలలో మనం ఉన్నామని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే దినాలు చెడ్డమని, ఆ దినాలతో పాటు ఆ చెడుతో పాటు మనం పోవాలని కాదు వాక్యం చెప్పేది. అపాయకరమైన కాలాలు కనుక అపాయంలో చిక్కుకోవాలని కాదు వాక్యం చెప్పేది. మెలకువగలిగి బ్రతకమని చెప్తుంది అంతే. మన పిల్లలు ఏమైనా పొరపాటు మాట్లాడుతున్నారా? రే ఆ మాట సరైనది కాదురా, అటు మాట్లాడవద్దు, ఇది చెప్పు, ప్రభు దగ్గర క్షమాపణ కోరు, ఇంకెప్పుడు మాట్లాడద్దు ఆ మాట, క్షమాపణ కోరు అని. రే ఒక వ్యక్తిని అట్లా మాట్లాడద్దు, క్షమాపణ కోరు ప్రభు దగ్గర. ప్రభు అట్లా మాట్లాడే ప్రభు క్షమాపణ కోరు. రే దేవుని మధ్యలో అటు ఉండవద్దుట్రా, అట్లా ప్రవర్తించవద్దురా, సరి చేసుకో, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ప్రేమైన సౌరుడా, ప్రతిదినం మన బిడ్డలను మనం సరి చేసుకోవాలి. ప్రతిదినం మనము మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలి. ప్రతిదినం మనము ఎక్కడన్నా చెడు కనపడుతుందా, ఎక్కడన్నా మన బిడ్డలకు అపాయకరమైన పరిస్థితులు ఏమైనా దాగి ఉన్నాయా, అపాయకరమైన కాలాలు చిక్కుకున్నాడా ఏమన్నా, ప్రతిదినం మనము గమనించుకుంటూ ఉండాలి. కారణం ఏంటంటే అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం. చెడు దినాలలో మనం ఉన్నాం. ఈ చెడ్డ దినాలు, అపాయకరమైన కాలాలు కలిసి మనల్ని ఏం చేస్తాయంటే నిత్య నరకాగ్ని తీసుకుపోతాయి, ఆరని అగ్నిగుండంలో పడేటట్టు చేస్తాయి. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. చదవండి అక్క. అతిద్వేషులు, అతిజేంద్రియులు, క్రూరులు. క్రూరత్వం, దాని క్రూరత్వం అంటే ఏదో భయంకరంగా ప్రవర్తించడం కాదు. మన బిడ్డల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎట్లా అంటే ఆత్మీయంగా చెప్తున్నా, ఎట్లా అంటే వాడు కుటుంబ ప్రార్థనలు కూర్చోకుండా పట్టించుకోము, వాడు బైబిల్ చదవకుండా పట్టించుకోము, మన పిల్లలు వాక్యానుసారంగా జీవించకుండా కూడా అసలు పట్టించుకోము. ఇది ఏంటంటే క్రూరత్వము. పెద్ద క్రూర జంతువులకు మనకు పెద్ద తేడా ఏం లేదు. నేను కూడా అంతే. కుటుంబ ప్రార్థనలో నా పిల్లలు కూర్చోకుండా బైబిల్ చదువుకునే పట్టినట్టు అనుకొని ఏమైనా పిల్లలే అయితే ఏమైనా పండుకోపోరా, అయితే ఏమైనా పండుగ అనుకోని పెద్ద క్రూర జంతువుకు నాకు పెద్ద వ్యత్యాసం లేదు. ఇది క్రూరత్వం. ఇది క్రూరత్వం ఏంటంటే ఏది పట్టింపు ఉండదు. దేవుని యొక్క వాక్యం చదవాలని, దేవుని యొక్క వాక్యంలో మన కుటుంబాలు బిడ్డలు ఉండాలని, వాక్యానుసారం దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి కుటుంబాలుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలని ఏ ఆలోచన ఉండదు. ఇదేంటంటే ఆత్మీయంగా క్రూరత్వం. ఇది ఆత్మీయ క్రూరత్వం. ఇది ప్రార్థన పోలేదా పోకుండా పో, టయానికి పోలేదా పోకుండా పో, సగం ప్రార్థన పోలేదా పోకుండా పోరా, ఏం కాదు పోరా. ప్రేమైన వాళ్ళరా, ఇదేం దినాలంటే చెడ్డ దినాలలో మనం ఉన్నాం. మన బిడ్డలను, మన ఆత్మీయ జీవనం కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యము. అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం. మన పిల్లలు ఉన్న బూతు మాటలు వచ్చినా మన బస్సలు పట్టించుకోం. బూతు మాటలు మాట్లాడేవారితో తిరుగుతూనే మనం పట్టించుకోం. చెడు జీవితం జీవించే వారితో తిరుగుతూనే మనం పట్టించుకోం. ఇది దౌర్భాగ్యకరమైన విషయం. ఇది చాలా దుఃఖకరమైన విషయం. ఇది రాబోయే దినాల్లో మనం కన్నీరు గార్చి వెంటికలు పీకేసుకుంటాం. ఒక దినాన ఖచ్చితం. ఇది జ్ఞాపకం పెట్టుకుంటాం. నేనైనా మీరైనా మన బిడ్డలను దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం పెంచకపోతే, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారంగా ఉండకపోతే ఒక దినాన ప్రతిదినం కన్నీరే. ఇది జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన వాళ్ళరా. ఏడవలసిందే. మన బిడ్డలే మనల్ని గెంటేస్తారు, మన బిడ్డలే మనల్ని కొడతారు, అవమానపరుస్తారు. ఎందుకు? అది కారణం ఏంటంటే మన బిడ్డలను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా సిద్ధపరచలేదు కనుక, మనము మన కుటుంబాన్ని వాక్య వెలుగులో కట్టుకోలేదు కనుక. నేను కూడా నా సేవ జీవితాన్ని వాక్యానుసారంగా సేవ చేయకుంటే నా సేవను పతనం చేసుకుంటే ఒక దినాన నాకు భయం అండి. ఏదైనా చేయాలన్నా, ఏదైనా పోవాలన్నా కూడా ముందు నాకు తెలియకుంటే పెద్ద సేవకులు అడుగుతాను. నేను అన్నా ఈ విధంగా చేయొచ్చా, అన్నా ఈ విధంగా పోవచ్చా అడుగుతాను. నాకు తెలియకుంటే అడుగుతాను. నాకేం సిగ్గు లేదండి, నేనేం సిగ్గుపడను. తెలియంది నేను అడిగి అనుకుంటా, అంకుల్ ఆ విధంగా చేయొచ్చా అంకుల్, కొంచెం చెప్పండి అంకుల్ అడుగుతా. అరే నాయన తమ్ముడు చేయొద్దు తమ్ముడు అంటే నేను చేయను. అది మనము అపాయకరమైన కాలంలో ఉన్నాం. మనం
చెడు దినాలలో మనం ఉన్నాం. ప్రియమైన సౌరేశ్వరుడా, క్రూరత్వం ఏంటి? క్రూరత్వము చూడండి. ఏబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. ఏబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. సరిహద్దు రాళ్ళు తీసివేవారు కలరు, అక్రమము చేసి. చాలన్నా, అంటే ఉన్నది ఉన్నట్టు జరగడానికి ఇష్టపడరు, ఉన్నది ఉన్నట్టు ఉండడానికి ఇష్టపడరు. ఒక చోట సరిహద్దు రాళ్ళు ఉంటాయండి. ఇదిగో ఈ విధంగా జరగాలి, ఈ విధంగా ఇది ఉండాలి, ఈ విధంగా ఉండాలంటే అది ఉండదు. అది తీసేసి అది కాదని చెప్పేసి వాక్యానుసారంగా జరగడానికి ఇష్టపడరు. ఇదేంటంటే ప్రేమైన వాళ్ళారా, ఇది క్రూరత్వము. దేవుని యొక్క వాక్యం సత్యం అండి. ప్రతిదినం వాక్యం చదవండి. వాక్యం ఏం చెప్తుందో అట్లా బ్రతకడానికి మనం ప్రయత్నం చేస్తే మన బిడ్డలు ఆకాశం నక్షత్రాలు చూడండి, నక్షత్రాలు ఎంత చూడడానికి ఎంతో ఇష్టం ఉంటుంది. మెరుసా ఉంటాయి, మెనక్ 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 అని మెరుసా ఉంటాయి. ప్రియమైన వాళ్ళారా, సూర్యుని కంటే చంద్రుని కంటే పెద్దవి అంటాయి నక్షత్రాలు. సూర్యుని కంటే చంద్రుని కంటే నక్షత్రాలు పెద్దవి అని చెప్తారు. ప్రియమైన వాళ్ళారా, మన బిడ్డలు, మన సంఘంలో ఉన్న యవనస్తులు, సండే స్కూల్లో కూర్చునే బిడ్డలు, మనము ఆకాశంలో జ్యోతుల వలె వెలగాలంటే ఏంటంటే ఈ చెడు దినాలలో మనము అపాయకర కాలంలో మనం తప్పించబడాలా. మనం ఎట్లా తప్పించబడతాం? వాక్యం చదువుతూ తప్పించుకుంటాం. వాక్యం చదివితే తప్పించబడతారు మన బిడ్డలు. ప్రియమైన సౌరేశ్వరుడా, మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకోవడం ప్రాముఖ్యం. ఏదో రక్షించబడినాం, బలంలో పాలు పొందినాం, రొట్టె తిన్నాం, రసం తాగినాం, ఈ వారం అంతా క్షేమంగా ఉన్నాం, పోయిన వారం గడిచిపోయింది, ఈ వారం కూడా ఆరోగ్యంగా ఉంటాం, ఈ వారం కూడా మేలు జరుగుతుంది. ఇవన్నీ భౌతికమైన తలంపులు మాత్రమే. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభులో సరిచేయబడాలని, ప్రభు చేత కట్టబడాలని, ప్రభు చిత్తాన్ని నెరవేర్చేటువంటి ప్రజలంగా మనం ఉండాలని, ప్రభు యొక్క ఇష్టాన్ని నెరవేర్చేటువంటి సంఘంగా మనం ఉండాలని ప్రభు ఈ సవాసాన్ని ఇచ్చినాడు. దేని కొరకు కాదు, ప్రభును బాధ పెట్టి అలవాటు కలిగి ఉండి, ప్రభుకు అయిష్టమైనటువంటి మార్గాలు కలిగి ఉండి బలంలో పాల్పొందామని కాదు ఈ రొట్టె రసము. ప్రేమైన సౌరుడా, సేవకునగా నేను కూడా వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారంగా నేను సేవ చేసుకుని నాకు ప్రాముఖ్యము, నాకు క్షేమము. ఆ వాక్యాన్ని చదువుతూ మీకు సంఘంతో పంచుకోవడము మనకు క్షేమం. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రాముఖ్యం ఏంటంటే దేవుని యొక్క చిత్తం ప్రాముఖ్యం. ఇప్పుడు చదవండి, ఎఫెసీ రాసిన పత్రిక 5:17. ఎఫెసీ 5:17 చదవండి ప్రియమైన వాళ్ళారా. అవివేకులు కాక, ఈ మాట చాలా ప్రాముఖ్యం అండి. ఈ మాట ప్రాముఖ్యం ఏంటండి? ప్రభు యొక్క చిత్తం ఏమిటో ఇది గ్రహించాలి మనము. ప్రభు చిత్తాన్ని గ్రహించితే ఇంకా ధన్యులో మనము. దేవజనుడు భక్త సింగకులు గారు మన దగ్గర కూడా పుస్తకాలు తెచ్చినాము, అందరూ కూడా కొనుక్కున్నారు. దైవమర్మాల పుస్తకాలు ఎంతమంది దగ్గర ఉన్నాయక్క? ఇప్పుడు అన్న వాళ్ళు కానీ ఎవరైనా దైవమర్మాల పుస్తకాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి? దైవమర్మాలు కొనుక్కున్నారు చాలామంది కొనుక్కున్నారు. ఎవరి చేతులు ఎత్తలే. ఆ పుస్తకంలో ఏముందంటే దేవుని చిత్తం నెరవేరిస్తే దేవుడు మనల్ని ఏ విధంగా తయారు చేస్తాడో, దేవుడు మనల్ని ఏ విధంగా వాడుకుంటాడో, దేవుడు భూమి మీద మనల్ని ఏ విధంగా అభిషేకించి ఏ విధంగా ఆకాశంలో నక్షత్రంలో జ్యోతుల వలె వెలిగింపజేస్తాడో ఉందా ఆ పుస్తకాలలో ఆ మాటలు ఉన్నాయి. దేవుని చిత్తం గ్రహించాల ముందుగా. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని చిత్తం మనల్ని ఏం చేస్తుందంటే చూడండి, కీర్తనలో 41 కీర్తన 8వ వచనం. 41 కీర్తన 8వ వచనం. 41 కీర్తన 8వ వచనం. నా దేవా, ఏందండి దేవుని చిత్తం ఏం చేస్తుంది? మనల్ని సంతోషపరుస్తుందండి. మన బిడ్డలు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరిస్తే మన బిడ్డలు సంతోషపడతారు. ప్రేమైన సౌరేశ్వరుడా, దేవుని చిత్తం, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము. ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఇష్టపడతాం. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో లేదనుకోండి, దేవుని చిత్తము చేయడానికి మనసు ఒప్పుకోదు. ప్రేమైన సౌరేశ్వరుడా, 143వ కీర్తనలో ఒక మాట ఉంది,
143 కీర్తన 10వ వచనం. 143 కీర్తన 10వ వచనం. నువ్వే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు. చాలా చూడండి, భక్తులు కోరే అనుభవాలు, జీవితాలండి, అనుభవాలండి ఇవన్నీ. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభా బిడ్డల చదువులో తోడుగొనడు, మంచిదే. కాకపోతే ఈ ప్రార్థన కూడా అవసరం. ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా మా బిడ్డలను సిద్ధపరచు ప్రభా. నీ చిత్తం నెరవేరిస్తే మా బిడ్డలు సంతోషంగా ఉంటారు ప్రభా. మా సంఘం అంతా నీ చిత్తాన్ని నెరవేర్చే సంఘంగా సిద్ధపరచు ప్రభా. నీ చిత్తాన్ని నెరవేరిస్తే మా సంఘం సంతోషం ప్రభా. పెద్ద పెద్ద రాజులు కోరుకున్నారండి, ప్రభా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. ఇంకో చోట చెప్తున్నాడు, నీ చిత్తం నెరవేర్చడానికి నాకు నేర్పము. వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఎక్కడ నిలిచి ఉండాలో, ఎక్కడ నిలిచి ఉండకూడదో, ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడండి. దేవుని చిత్తాన్ని మనం కనుగొంటాం. దేవుని యొక్క పరలోక చిత్త మర్మం అంతా దేవుడు తెలియజేసినాడు మనకు ఈ బైబిల్ గ్రంథం ద్వారా మాత్రమే. దేవుని ఉద్దేశాలన్నీ కనుక్కుంటాం మనం బైబిల్ చదివితే. భక్తుల యొక్క జీవిత అనుభవాలండి ఇవన్నీ కూడా. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చెప్తా ఉన్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. యేసు ప్రభువు వారే దేవుని చిత్తాన్ని ఇష్టపడ్డాడు కాబట్టి ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక. చాలక యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటండి, నీ చిత్తము. దేవుని చిత్తం చూడండి, యేసు ప్రభువు వారు ఇష్టపడుతున్నారు దేవుని చిత్తాన్ని. యేసు ప్రభువు వారే ఇష్టపడుతున్నారు. నీ చిత్తం పరలోకంలో ఏ విధంగా నెరవేరుతుందో నీ చిత్తమై భూలోకంలో నెరవేరాలి ప్రభా అని కోరుకుంటున్నాడు. చాలాసార్లు మన ఆలోచనలో మన బిడ్డల పైన నెరవేరాలనుకుంటాం, నెరవేరుతాయి. కాకపోతే ఉదయాన మన బిడ్డలు సంతోషించడానికి బదులుగా దుఃఖపడతారు. మనం కూడా కొన్నిసార్లు దేవుని చిత్తం మన జీవితంలో జరగాల్సిన బదులుగా మన ఆలోచన నెరవేర్చుకుంటాం కొన్నిసార్లు. దానికి బదులుగా దేవుని చిత్తం ద్వారా సంతోషం బదులుగా ప్రియమైన వాళ్ళ మన ఆలోచన నెరవేరింది కనుక దుఃఖము, కన్నీరు, బాధ, కలవరము, వేదన, అసమాధానము ఎవరైనా కలుగజేసినారా అండి? ఎవరు కలుగజేయాల? దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటే మనకు మనమే మన హృదయంలో లేని బాధ కలుగజేసుకుంటాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటే మన హృదయంలో మనకు మనమే కలవరాన్ని కలుగజేసుకుంటాం. దుఃఖము, ఏడుపు, కన్నీరు. ప్రియమైన సహోదరీశ్వరుడా, భక్తుడు చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము. 2వ తిమోతి రాసిన పత్రిక క్షమించండి, ఎఫెసీ 15:17. ఎఫెసీ 15:17. ఏందు నిమిత్తము చాలక ఇది ప్రాముఖ్యం అండి. ప్రభు చిత్తము. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా, కుటుంబంగా చేసుకున్నా, ఎవరి కోసం చేసినా ఒకటే నిశ్చితమైతే ప్రభా పలానక్క విధంగా చెప్పింది ప్రభా, నిశ్చితమైతే సహాయం చేయ ప్రభా. పలానన్న సమస్య ఇది ప్రభా, నిశ్చితమైతే సహాయం చేయి. పలాని సహోదరుని, పలాని యవనస్తుని పరిస్థితి ప్రభా, నిశ్చితమైతే సహాయం చేయి ప్రభా. మా సంఘ అక్కర్లు నిశ్చితమైతే సహాయం చేయ ప్రభా. ఇదిగో ఇది అక్కర ప్రభా, నిశ్చితమైతే సహాయం చేయ ప్రభా. ఇట్నే చేసినామండి ప్రార్థన. అందరూ కూడా చేసినారు ప్రార్థన. ఇది ప్రభు సంతోషపడతాడండి. ప్రభు సంతోషపడతాడు. అరే నా ఇష్టప్రకారం ఉండడానికి ఇష్టపడుతున్నారా భూమి మీద నా బిడ్డలు, ఇది నేను నెరవేర్చాలరా, ఇది నేను చేయాలి, ఈ కార్యం నెరవేర్చాలి. ప్రభు సంతోషపడతాడండి. ప్రభు చిత్తం ఏమిటో చదవండి. 17వ వచనం చూడండి అన్న. ఇందు నిమిత్తము అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో, ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించాలా. అరే ఇది మేలుకరంగానంది, ఆశ్రితకరంగానంది, కానీ ఇది ప్రభు దేవుని చిత్తమా కాదా, దేవుని ఉద్దేశమా కాదా, దేవుని ఆలోచన కాదా, దేవుని ప్రేరేపణ కాదా, ఇది మనం గ్రహించుకోవాలా. ఒకవేళ గ్రహించుకోలేకపోయినామనుకోండి ఆత్మీయంగా నష్టపోతామండి. ఆత్మీయంగా అన్నీ నష్టపోతాం. క్షేమం ఉండదు, మేలు ఉండదు, ఆశీర్వాదం ఉండదు. మన ఆత్మ వృద్ధిల్లదండి. వృద్ధిలేనట్టే ఉంటుంది, ఆశీర్వదించబడినట్టే ఉంటాం. కానీ
మన హృదయంలో విచారము, దుఃఖము, కన్నీరు, బాధ ఉంటుంది. దేవుని చిత్తం చేయకుంటే, దేవుని చిత్తము చేయకుంటే. చెర్లోపల్లిలో మేము ఉన్నప్పుడు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, అంతకుముందు మేము ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, అంతకుముందు మా పిల్లలకు అలర్జీ ఎక్కువ అయిపోయింది. మా పెద్ద పిల్లోడికి, మేము సేవకురాలు కూడా చాలా ఇబ్బంది ఉన్నది. అలర్జీ దుమ్మండి. 300 ట్రాక్టర్లు, గండ్లలో నుంచి ట్రాక్టర్లు రాళ్ళు తీసుకొచ్చాంటే మందిరం పక్కనే పోతుంటాయి. ఇంకా ఫ్యాక్టరీ నుంచి పొగ వచ్చినట్టు వస్తూనే ఉంటుంది. ప్రార్థన చేసిన, ప్రభా పరిస్థితి ఈ విధంగా ఉంది ప్రభా, ఇక్కడ ఉండడం నీ చిత్తం అయితే ఒక వాగ్దానమే మాకు. అప్పుడు డిసెంబర్ మాసం ఇక్కడ ఉండడం ఎక్కడైనా పోవాలని మీ చిత్తం అయితే మాతో వాగ్దానం ద్వారా మాట్లాడు, ఒక ప్రయాణం ద్వారా మాట్లాడని చెప్పినాం. ప్రార్థన చేసినాం. నేను 3 వాగ్దానాలు తీసుకున్నాను. నేను ఒకటి ఏంటంటే వ్యక్తిగత వాగ్దానం, ఒకటి పరిచయ కొరకు, ఒకటి ఇంకొకటి దేవుని చిత్తం కొరకు ఇక్కడ ఉండడం కాదని 3 వాగ్దానాలు తీసుకున్నా. సేవకురాలు పిల్లలు తీసుకున్నారు. అన్ని వాగ్దానాలు పక్కన పెట్టినాం, చూసినాం. అన్ని వాగ్దానాలు చదివితే అందులో ప్రతి వాగ్దానంలో కూడా ప్రయాణం గురించి ఉంది, ప్రయాణం చేయాలని. అప్పుడు మేము కొంతమంది సేవకులు అడిగిన, జనవరి మాసంలో 2023 జనవరి మాసంలో బేర్షిబాలో సేవకుల మీటింగ్ జరిగింది. కొంతమంది సేవకులు అడిగిన, అన్న ఈ వాగ్దానం అక్కడ ఉండాలన్నా ప్రయాణం చేయాలన్నా అర్థం కాలే చెప్పండి అన్న అంటే, రాత్రి 3 వరకు ఒక సేవకులతో మాట్లాడినా. రాత్రి 3 వరకు మాట్లాడినా, 2 దాటింది. ఆయన 12, 1 గంటకు మాట్లాడిన ఆయనతో 2 తర్వాత వరకు మాట్లాడినాడు. ఇది దేవుని చిత్తం తమ్ముడా, నువ్వు అక్కడి నుంచి బయలుదేరి బయటికి రావాలా, బయటికి వస్తే నీ చేత దేవుడు గొప్ప కార్యం చేయించుకోవడానికి చెప్పినాడు. నాకు అర్థమైంది. ప్రార్థన చేసినాం. అంకులు ఈ విధంగా పంపించడం జరిగింది. దేవుని చిత్తం కొరకు మనం కనిపెట్టుకుంటే అది ఒక గొప్ప సంతోషం అండి. దేవుని చిత్తం కొరకు మనం కనిపెట్టుకుంటే మన బిడ్డలు సంతోషిస్తారండి. అందుకొరకు భక్తుడు చెప్తున్నాడు, ప్రభు చిత్తం ఏదో గ్రహించుకొనుడి. దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ చిత్తం నెరవేర్చడానికి నాకు నేర్పము. ప్రభు చెప్తున్నాడు, తండ్రి పరలోకంలో నీ చిత్తం నెరవేరినట్టుగా భూమి మీద కూడా నీ చిత్తము నెరవేరునుగాక. అంత మాత్రమే కాదు, పౌలు గారు చెప్తున్నారు, ఎఫెసీ 6:6 చదవండి. ఎఫెసీ 6:6 మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు కంటికి కనబడేటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి, అక్కడ ఏం మాట ఉందండి అన్న, దేవుని చిత్తము మనపూర్వకంగా దేవుని చిత్తమును చదవడక, దేవుని చిత్తమును మనపూర్వకంగా ప్రేమిన. మనకు దేవుని చిత్తం మనకు దుఃఖం ఉంటుంది, దేవుని చిత్తం మనకు ఇష్టం ఉండదు కొన్నిసార్లు. ఉదాహరణకు మనకు అర్థం కానీ చెప్తున్నా, వాక్యం చెప్తుంది ఆచారాలు వద్దని చెప్తుంది. ఆచారం చేయకుంటే మన భర్త ఒప్పుకోడు, భార్య ఒప్పుకోదు, పిల్లలు ఒప్పుకోరు. చూడండి ఇంకెట్టుంది, ఏం చేయాలా? దినాలు చేయకుంటే మన బంధువులు ఒప్పుకోరు, మన తల్లిదండ్రులు ఒప్పుకోరు, బిడ్డలు ఒప్పుకోరు. ఏం చేయాలా? దేవుని చిత్తం చెప్తుంది. దేవుని చిత్తం అంటే దేవుని వాక్యమే, దేవుని యొక్క మాటలే. దినాలు, మాసాలు, ఆచారాలు ఇవన్నీ కొట్టివేయబడే తీసేయాలని చెప్తుంది వాక్యం. మనకు అర్థంగానే చెప్పుకుంటున్నాం మా మాటలు ఇవి. ఇది ఎట్లనో ప్రతి విషయం కూడా అంతే. దేవుని చిత్తం మనకు దుఃఖకరంగానే ఉంటుంది, బాధాకరంగానే ఉంటుంది. కానీ తర్వాత మన హృదయాలు సంతోషం చేత నింపుతాడు మన ప్రభు దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎఫెసీ 6:6 వచనం 2వ లైన్ చదవండక. దాసులమని ఎరిగే దేవుని చిత్తమును చాలక మనపూర్వకంగా. ఏదో వాక్యం అటు ఉంది, ఏందన్నా ఈ లోకంలో ఉన్నాం కదా, అవి చేయకుంటే ఎట్లా, ఇట్లా పోకుంటే ఎట్లా, అట్లా చేసుకోకుంటే ఎట్లా, వాక్యం ఇట్టుంది, ఏం చేయాలన్నా బలవంతంగా కాదు, మనస్ఫూర్తిగా మా వివాహం అయిన తర్వాత పిల్లలు 2 పుట్టిన తర్వాత ఏ రోజు కూడా పిల్లలకు దిష్టి కూడా తీయలేదండి. విశ్వాసిగా ఉన్నాం అప్పుడు, ఇంకా సేవకు రాలేదు. ఏ రోజు కూడా దిష్టి తీయలేదు మా పిల్లలకు ఒక బొట్టు పెట్టలేదండి. ఇప్పటికి కూడా మొదటి అడుగులు కట్టలే. లోకంలో ఆచారాలు ఎందుకండి? మన ప్రభు కంటే ఎక్కువ కాపాడతాయా?
బొట్టు కాపాడుతుంది మన బిడ్డల్లో, ఆచారాలు కాపాడుతాయి మన బిడ్డల్లో, ఈ జిస్టు కాపాడుతుంది మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికి కాపాడుతుందండి. కేవలం ప్రార్థన మాత్రమే. మా మామ మా అత్త గంటల తరబడి ప్రార్థన చేసేవారు మా పిల్లల కొరకు. నేను అలా చేసుకోలేదు. కానీ ప్రియమైన వాళ్ళారా, మనం ఏంటంటే మన పిల్లల కొరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా సిద్ధపరచుకోవాలి మన బిడ్డలను. మన జీవితంలో కేవలము దేవుని యొక్క వాక్యం మాత్రమే మన బిడ్డలను, మన కుటుంబాలను, మనల్ని ఆత్మీయంగా సంతోషింపజేస్తుంది. లోకంలోనే ఏవి కూడా సంతోషింపజేయవు మన బిడ్డలు. చూడండి, మీరు గమనించండి. దేవుని మందిరంలో పరిచయం చేస్తే ఎట్లుంటారు, లోకంతో లోక సవాసం చేస్తే ఎట్లుంటారో చూడండి. ఎన్ని గంటలకు వస్తారో తెలియదు, ఇంటికి ఎటువంటి మాటలు మాట్లాడతారో తెలియదు, ఎటువంటి అలవాటు కలిగి ఉన్నారో తెలీదు. దేవుని మందిరంలో పరిచయం చేస్తే చూడండి ఎట్లుంటుందో. సమయానికి దేవునింటికి వస్తారు, మందిరం అయిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుందండి? ప్రభువులో దొరుకుతుంది ఈ ఆనందం. ఈ ఆనందం ఎక్కడంటే ప్రభువులో మాత్రమే దొరుకుతుంది, ఇది మరి ఎక్కడ దొరకదు. ప్రియమైన సౌరేశ్వరుడా, ప్రభు చిత్తం ప్రాముఖ్యం మనకు. సేవకునిగా నా జీవితంలో దేవుని చిత్తం అవసరం. నాకు విశ్వాసిగా మన జీవితంలో దేవుని యొక్క చిత్తం అవసరము. మనకెన్ని తలంపులున్నా, ఎన్ని ఆలోచనలున్నా, మనకెంత జ్ఞానం ఉన్నా, చేసే ప్రతి తలాంతు ఉండవచ్చు. అయితే దేవుని చిత్తం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి, హెబ్రీ 13:21. హెబ్రీలో రాసిన పత్రిక 13:21. గొర్రెల గొప్ప కాపరి అయిన మన ప్రభువును రక్తమును బట్టి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుతూ ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు చాలాసార్లు చెడు విషయాల్లో కూడా ఇది దేవుని చిత్తం అనుకుంటాం. అది మన అవివేకం అండి. యథార్థంగా సేవ చేయలేక, వాక్యానుసారంగా సేవ చేయలేక, సేవను భంగపరుచుకొని కొరకల కొరకై, తిండి కొరకై, ఆశల కొరకై, డబ్బు కొరకై సేవను భంగపరుచుకొని దేవుని చిత్తమన్నా శ్రమలు వచ్చినా ఏం చేయాలి మరి అంట. అది అవివేకం. విశ్వాస జీవితంలో కూడా అంతే. చెడు వాడితో సవాసం చేసి, చెడు మార్గంలో ఉండి, చెడు మాటలు మాట్లాడుతూ, చెడు తలంపులు కలిగి ఉండి, చెడు సవాసం కలిగి ఇష్టానుసారం జీవిస్తూ, చాలాసార్లు ఏమన్నా బిడ్డలు అంటున్నాడే దేవుని చిత్తం మనం ఏం చేయాలా, ఊరికి ప్రార్థన చేయగలం మనం అంతే అంటాం. అది తప్పు. అది చాలా అవివేకం. అది మంచి విషయాలు దేవుని చిత్తం తన ఉద్దేశాన్ని బయలుపరుస్తారండి. చెడు విషయాలు ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడు దేవుడు. దేవుని చిత్తం ఎప్పుడు కూడా శరీర సంబంధంగా నడుచుకోవద్దని చెప్తుంది. దేవుని చిత్తం ఎప్పుడు కూడా శరీరంగా నడుచుకోమని చెప్పదు. దేవుని చిత్తము ఇబ్బందికరంగానే ఉంటుంది, దేవుని చిత్తము కష్టంగానే ఉంటుంది, దేవుని చిత్తము దుఃఖం ఉంటుందండి. దేవుని చిత్తాన్ని, వాక్యాన్ని నెరవేర్చడానికి కొరకై, వాక్యం నెరవేర్పు జరగాలంటే మనం తట్టుకోలేము. మనము అసలు శరీరం ఒప్పుకోదు, అసలుగే సహించలేదు శరీరము. కానీ వాక్యం చెప్తుంది దేవుని చిత్తం మీద గ్రహించుకొనుడి. ప్రియమైన సర్వేశ్వరుడా, మంచి విషయంలో, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచడం కాక, సంఘానికి మంచి చేసే విషయంలో, సేవకునికి మంచి చేసే విషయంలో, సేవకుడు కూడా సంఘానికి మంచి చేసే విషయంలో, విశ్వాసులు ఆత్మీయ జీవితాలకు మేలు చేసి మంచి చేసే విషయంలో, వాక్యం ఉన్నట్టు చెప్పే విషయంలో, ఇవన్నీ దేవుని చిత్తం చాలా ప్రాముఖ్యం అండి. ప్రియమైన సహోదరి సోదరుడా, బలలో పాల్పొందే మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యం చెప్తుంది ప్రభు చిత్తం ఏదో గ్రహించుకోనుడే అని చెప్తుంది. ప్రభు చిత్తం చాలా ప్రాముఖ్యం మనకు. దేవుని చిత్తం మనసులో ఎంతవరకు మనసులో సంతోషము, మనము మనసులో సంతోషపెట్టే కొరకు ప్రయాసపడినాం అనుకోండి, దేవుని చిత్తం జరగదు, ప్రభు సంతోషపడడు.
ఒకవేళ మనుషులు బాధపడవచ్చు, మనుషులు మన పైన నిందలు వేయచ్చు, మనుషులు మనల్ని విమర్శించవచ్చు, మనుషులు మనల్ని అవమానపరచవచ్చు, మనుషులు మనల్ని హీనంగా చూడవచ్చు. పర్వాలేదండి, దేవుని చిత్తం ప్రాముఖ్యం మనకు. ప్రభు అదే కదా చేసింది. పరిశుద్ధంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు, పరిశుద్ధంగా ప్రభు దేవుని యొక్క పరిచర్య ముగించినాడు. విశ్వాసంగా మనం కూడా అంతే, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. లోకంలో ఉన్నటువంటి చెడు, లోకంలో ఉన్నటువంటి అపాయకర కాలాలు, అపాయం మన బిడ్డలు మన ఆత్మీయ జీవితంలో రాకూడదు. ప్రభు మనల్ని ఒక దినాన త్రాసులు పెట్టి తూచుతాడట. తూచినప్పుడు ఒకవేళ తక్కువ వారంగా కనపడినాం అనుకోండి, మనము ప్రభు ఇచ్చిన రక్షణను కాపాడుకునే విషయంలో, ప్రభు చిత్తాన్ని నెరవేర్చే విషయంలో, ప్రభు ఉద్దేశాలు చేసే విషయంలో ఎక్కడన్నా తక్కువ వారంగా కనపడినాం అనుకోండి, ప్రభు మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకోలేడు. ఎట్లా చేసుకుంటాడు? స్వార్థం కదా మంది, స్వార్థం అండి. అది పెద్ద స్వార్థం. భూమి మీద బ్రతికినంత కాలం మనము దేవుని చిత్తాన్ని చేయకుండా మన ఆలోచన ప్రకారం నడుచుకొని చనిపోతే దేవుని యొక్క రాజ్యంలో ఉండాలనేటువంటి ఆశ, అది స్వార్థపూరితమైనదని నా ఆలోచన. అది మన అవివేకం అంతే. మన కుటుంబమైనా, సంఘమైనా, మన బిడ్డలైనా, మన విశ్వాస జీవితమైన దేవుని చిత్తం ప్రాముఖ్యం. దేవుని చిత్తం, ప్రభా నిశ్చితమైతే ఈ పని చేయాలనుకుంటున్నాం, ప్రభా నిశ్చితమైతే సహాయం చేయి, ప్రభా నిశ్చితమైతే ఈ పని చేసుకోవాలనుకుంటున్నాం, నిశ్చితమైతే నడిపించు ప్రభా ఈ బిడ్డల విషయంలో నిశ్చితాన్ని నెరవేర్చు ప్రభా. ఇదిగో ఈ అబ్బాయి పట్ల, ఈ అమ్మాయి పట్ల నిశ్చితాన్ని నెరవేర్చండి ప్రభా. ఇదిగో ఈ సమస్య పట్ల నిశ్చితం నెరవేర్చు ప్రభా. నిశ్చితానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పు ప్రభా. నిశ్చితం నెరవేర్చడం నాకు సంతోషం ప్రభా. వద్దు ప్రభా, ప్రతి మంచి విషయంలో ఆయన చిత్తం నెరవేర్చడానికి, తన చిత్తాన్ని జరిగించటకు, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయటకు మిమ్మల్ని సిద్ధపడుతున్నగాక. ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేని కొరకు? మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కాదు. ఈ బట్టలు వేసుకో, పో, నీకు నచ్చిన బట్టలు వేసుకో, నీకు నచ్చిన పోదో తీసుకో, నీకు నచ్చిన సెలవు కొనుక్కో, అవి కాదు. మన బిడ్డల ఆలోచన కాదు, మన ఆలోచన కాదు, ప్రభు యొక్క ఆలోచన. సెల్లు కావాలన్నా ప్రార్థన చేస్తాం రా, దేవుడు సహాయం చేసి తీసుకుందాం. మన దేవుని చిత్తం కనిపెట్టాలండి. మనము దేవుని చిత్తం కనిపెట్టాలి. చాలా రోజులకి ఏదైనా పెద్ద పిల్లడు చెప్పులు తెగిపోయినాయి స్కూల్లో, అవి కుట్టించిన, పొద్దుకు పోయి కుట్టించుకొని వచ్చిన, ఇవే వేసుకోరని చెప్పిన. అవి వేసుకొని చాలా 2-3 నెలలు స్కూల్కి పోయినాడు. కొత్త చెప్పులు ఆయనంటే, ముందు నువ్వు ప్రార్థన చేసుకోను, నువ్వు ముందు ప్రార్థన చేసుకోను, ఆ చెప్పులు ఇప్పటికి ఉన్నాయి, ముందు నువ్వు ప్రార్థన చేసుకో, నీకు కొత్త చెప్పులు కావాలి ఇస్తాడు దేవుడు, ముందు ప్రార్థన చేయి. తేడం పెద్ద పని కాదు. దేవుని చిత్తానికి మన బిడ్డలు తీసుకురావాలండి. మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడి తెరవబడిన హృదయం కలిగి, సిద్ధపడగలిగిన మనసు కలిగి మనం ఉండగలిగితే మనకెంతో సంతోషం ఉంటుందండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి. ప్రేమైన వాళ్ళారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17, ఎఫెసీ 5:17, ఎందు నిమిత్తము అవివేకులు గాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ప్రభు చిత్తం మనం గ్రహించుకోవాలంట. రోమా 12:2 చదవండి ప్రేమిన వాళ్ళారా. రోమా 12:2. ఏంటంటే ఈ లోకంలో ఉన్న మర్యాదను ఏది కూడా మనకు అవసరం లేదు. ఒక వ్యక్తి మనల్ని గౌరవించకపోయినా, ఒక వ్యక్తి మనల్ని ప్రేమించకపోయినా, ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడకపోయినా ఈ లోక మర్యాదలు మనకు అవసరం లేదండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి చాలక. దేవుని చిత్తం ప్రాముఖ్యం మనకు. మరి ఈ వాక్యానుసారంగా చేయకుంటే వాళ్ళు ఏమనుకుంటారో, ఈ వాక్యం ఉన్నది చెప్పకుంటే ఉన్నది చెప్తే ఏమనుకుంటారో నేను ఎప్పుడు కూడా అనుకోనండి. నా ఆశ, నా ఉద్దేశం ఏంటంటే, ఉద్యోగాలు చేసుకునే పిల్లలు, పనిచేసేటువంటి వారు కష్టపడి దేవుని సేవకులని బిడ్డల్లో కానుకలు వేస్తున్నారు చూడండి. ఆ ప్రయాస, ఆ భయం నాకు ఉందండి.
ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచేటువంటి ఆత్మీయ స్వాతంత్రం ప్రభు సేవకునిగా నాకు ఇచ్చినాడు. ఈ లోక మర్యాదలు మనకు అవసరం లేదు, ఈ లోక ఘనతలు మనకు అవసరం లేదు, ఈ లోక విలువలు మనకు అవసరం లేదు. మనకు కావలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, ప్రభు చిత్తము. అందుకొరకు భక్తులు చెప్తా ఉన్నారు. చదవండి అక్క, రోమా 12:2 1, 2, 3 లైన్. ప్రభు చిత్తం ఏదో పరీక్షించి, ఇది చాలా ప్రాముఖ్యం ప్రియమైన. ప్రభు చిత్తము, ప్రభు యొక్క చిత్తం. యాకోబు పత్రిక 4:15 చదవండి. యాకోబు పత్రిక 4:15 212 పేజీ నెంబరు. కనుక ప్రభు చిత్తం అయితే బ్రతికి ఉండి, మనం ఎట్లా ఉండాలంటే ప్రభు చిత్తం అయితే అది చేసుకుందాం ఇది చేసుకుందాం చెప్పుకోవాలంటే అంతే. ఇంకా తర్వాత కింద ఉంది. ఇప్పుడైతే మీరు ఇక్కడల్లా మనిషి శరీర సంబంధమైనటువంటి ఆలోచన విధానం ఇక్కడ ఉంది, మనకు అవసరం లేదు. అది ఇప్పుడు కేవలం ప్రభు చిత్తమే మనకు అవసరము. ప్రభు చిత్తము మనకు, ప్రభు చిత్తం ఏదో గ్రహించుకొనుడి, ప్రభు చిత్తం ఏదో దాన్ని పరీక్షించుడి. ప్రభు చిత్తం మనకు ప్రాముఖ్యము, ప్రభు చిత్తం మనకు ప్రాముఖ్యం. ప్రియమైన సౌరీశ్వరుడా, అందుకొరకే బాగున్నప్పుడేమో ప్రభు నిశ్చితమైంది అనుకుంటాం. ఒకవేళ శ్రమలు వచ్చినప్పుడు, ఒకవేళ అనారోగ్యం వచ్చినప్పుడు, ఒకవేళ మిమ్మల్ని చంపుతాం మీరు క్రైస్తవులు అయితే అంటే అటువంటి సమయంలో అప్పుడు కూడా దేవుని చిత్తమేనా? వాక్యం చెప్తుంది అప్పుడు కూడా దేవుని చిత్తమే. ప్రభు చెప్పేది అదే. చూడండి, మత్తయి సువార్త 26:39 ప్రభు ఒకవైపు శిలువ మోస్తున్నాడు, శిలువ మార్గంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, మూల కిరీటం పెట్టబడింది, కొరలతో కొట్టినారు, రక్తం ధారలుగా కారుతా ఉంది. అప్పుడు కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మత్తయి సువార్త 26:39 కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే తొలగిపోనేమో, ఆయనను కాదు కానీ చాలక కల్వరిశిలో మార్గంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. చిన్న బంధువుల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ, ఇంట్లో వారి ద్వారా చిన్న శోధన ఎదురైందనుకోండి, ఇంకా వాక్యం అవసరం లేదు మనకు. వాక్యం పక్కన పెడతాం. రేయ్ నువ్వు ఎడి చెప్తాను అన్న అక్క, నువ్వు ఎడి చెప్తాను నేను చేయం. కానీ మనం సంతోషించేటువంటి వారంగా ఉండాలంటే దేవుని చిత్తం ప్రాముఖ్యం అండి. కలవరిశిలో మార్గంలో ప్రభు తండ్రి చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతా వచ్చినాడు. కలవరిశిలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. 42వ వచనం, మళ్ళా 2వ మారు వెళ్ళి, నా తండ్రి చదవండి అక్క, చాలక్క. ఏంటండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటలో ఒక మాట ఉంది, సర్వచిత్తాంబు నీవేనయ్యా. ఆ పాట ఉంది. ఆ పాట కేరళ వాళ్ళ దగ్గర 4 ఏళ్ళు హాస్పిటల్లో పనిచేసిన ఆ పాట ఎప్పుడు పాడుతుంటారు వాళ్ళు. మన సంతోషం నాకు ఆ పాట అంటే. అంతా కూడా నిశ్చితమే ప్రభువా అని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అద్భుతమైన మంచి పాటలు అవి. వాళ్ళు మిషనరీలు సేవ చేసి ప్రాణాలు అర్పించి రాసిన పాటలు అవి. ప్రియమైన వాళ్ళారా, దేవుని చిత్తం చాలా ప్రాముఖ్యం మనకు. యేసుప్రభువు వారు కలవరిశిలో మార్గంలో తండ్రి నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం అన్నట్టు చెప్తున్నాడు. అటువంటి శ్రమలు ఇంకా రాలేదు మనకు, అటువంటి పరిస్థితులు ఇంకా రాలేదు మనకు. రాకపోయినప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఇష్టపడం. ఎంతవరకు ఉన్నా మనుషుల చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాం, మనుషులు మనల్ని ఇష్టపడాలని ప్రవర్తిస్తాం, మనుషులు మనల్ని చూడాలని ఇష్టపడతాం, మనుషులు మెప్పు కోరుకోవడానికి ఇష్టపడతాం, మన బిడ్డలను వారి కోరికలు సంతోషింపజేయడానికి ఇష్టపడతాం. కాదండి, దేవుని చిత్తం ప్రాముఖ్యం. చివరిగా ఒక మాట చదువుకొని బలంలో పాలు పొందుతాం. ఎఫెసీ 5:17 ఎఫెసీ 5:15, 16, 17 దయచేసి ప్రేమైన వాళ్ళు అందరం కలిసి చదువుకుంటామండి. అందరం కలిసి చదువుకుంటాం. ఎఫెసీ 5:15, 16, 17 దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో. చివరిగా ఒక సేవకునిగా నాకు విశ్వాసిగా మనకు ఈ విషయం ఏంటంటే, ప్రతి విషయంలో చదువు విషయమైనా,
ఉద్యోగ విషయమా, వివాహ విషయమా, దేవుని కొరకు సాక్షిగా జీవించే విషయమా, వ్యాపార విషయమా, ఏదైనా పని చేసి ప్రతి విషయంలో దేవుని చిత్తం చాలా ప్రాముఖ్యమండి. సేవకునిగా నా సేవకు బలం ఏంటంటే, ప్రభా నిశ్చితమైతే ఇది జయ ప్రభా, నేను అడుక్కునేటువంటి మనవి ఇది ప్రభువును, మాటికి అడిగేటువంటి మనవి ఇది ప్రభువును. నిశ్చితమైతే ఇది చేయ ప్రభా, నిశ్చితమైతే మోకరించుదాం, బలంలో పాలు పొందుతాం. ప్రభు చిత్తం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ ఇంతవరకు మన ఆలోచన ప్రకారం నడుచుకున్నామేమో, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, ఎక్కడన్నా కానీ ఒక తీర్మానం చేస్తున్నాం. ఏంటంటే, ప్రభా ఇక నుంచి నేను నిశ్చితాన్ని నెరవేర్చే బిడ్డగా నేను ఉండాలి ప్రభా. నిశ్చితం నెరవేరిస్తే నాకు సంతోషం ప్రభా. ప్రతి మనిషి విషయంలో నిశ్చితం నెరవేర్చేటువంటి బిడ్డగా నన్ను సిద్ధపరచు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తూ ఉంటే సంతోషమే, ప్రభు సంతోషపడతాడు. బలంలో పాలు పొందుతాం.